అందరికీ నమస్కారం. రేపు బుధవారం. చాలా మంచి రోజు. దీనిని బయట విసిరి వేయండి చాలు. 24 గంటల్లో మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. కోట్ల కట్టల ప్రవాహం వస్తుంది. వద్దన్నా ఆగదు. మీ దౌర్భాగ్యం వదిలిపోతుంది. దుఃఖం వదిలిపోయి మీరు చక్కగా కోటీశ్వరులాగా మారిపోతారు. మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. సమస్యల నుండి మీకు విముక్తి కలుగుతుంది. అష్టమి అనేది పోతుంది. అలాగే చాలా పరమ పవిత్రమైన రోజు ఈ పౌర్ణమి. ఈరోజు ఎవరైతే ఎక్కువగా బాధలు అనుభవిస్తూ ఉంటారో, ఎక్కువ సమస్యలు అనుభవిస్తూ ఉన్నారో, ఎప్పుడు కష్టాలతో సతమతమైపోతూ ఉంటారో వారందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేయండి. లేదు దీనిని ఇంటి నుండి తీసి బయట పడేయండి చాలు. మరి ఇంతకీ పౌర్ణమి రోజు దేనిని తీసి బయట పడవేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథనం విందాం. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముడిని చూశాడు. అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పెళ్ళికొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మాయిన పార్వతమ్మ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడు అని అనుకున్నది ఆ పార్వతమ్మ. ఇప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మ నాకు పెళ్లి చేయండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరే నాయన, ఓ పిల్లను చూసుకో, ముందు పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో. పెళ్ళి చేయడానికి ఎంతో సమయం పట్టదు, కానీ పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకు వచ్చాడు. పెళ్ళి ఏర్పాట్లు చేయడంలో ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు. వినాయకుడు ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఒక కోడి కనబడింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచినాను, అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటున్నాను. శివప్రదంగా మొదటిగా పెళ్లి కూతురికి పెళ్లి చీరలు వేయించాలి అని అనుకుంటూ ఉన్నాను. నీవు పద్మశాలిలు ఉండే సాలిపేటకు వెళ్ళి కొత్త చీరలను నేర్చేవారిని చేత ఒక కొత్త కోకను తీసుకొని రా అని చెప్పాడు. వినాయకుడు పెళ్లి వార్తను విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అనే అరుస్తూ వెళ్ళింది. ఆ తర్వాత వినాయకుడి పెళ్లి కాలేదు. కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూతే లేదు. అంటే ఇప్పుడు మనం వినే కూత, కొక్కరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక అని అరవడం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది. పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేల్లా, నువ్వు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకరా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్న వారికి తల ఒక పని చెబుతూ ఉన్నాడు. పొట్టేలు కంసాన్ని దగ్గరికి వెళ్ళిపోయింది. మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అది ఎక్కడో జారిపోయింది. వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటికి కూడా తన తలను వంచి వెతుకుతూనే ఉంది. అందుకే పొట్టేలు కింద చూపే తప్ప పై చూపు ఉండదు. వినాయకునికి పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. 3 నెలల చంటి పిల్లవాడిని ఉయ్యాలను చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరేయ్ ఒరేయ్, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నా పెళ్ళికి నువ్వు ఉండ్రాళ్ళు చేయాలి రా అన్నాడట. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులు కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్లుగా ఆడించాడు. 3 నెలల తర్వాత ప్రతి బిడ్డ అప్పటి నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఏనుగు కనిపించింది. వినాయకుడు ఆ ఏనుగుతో, నన్ను నీ మీద ఎక్కించుకో, మనిద్దరం
ఊరేగింపుకు వెళ్దాం. నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను. పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి అని అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో, బాబోయ్, నువ్వు చాలా బరువు. పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి. అంత బాగోలేదు. నేను నిన్ను ఎక్కించుకోను అన్నది. ఆ మాటలు విని, అవురవురా, నీవు నన్ను ఎక్కిరిస్తావా? మందబుద్ధి అయిపోతావు. ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు. నడక తప్పిస్తే నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు. వినాయకుడు ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్నాను. వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అడిగాడు. దాని గాడిద, నువ్వు చాలా బరువు, నేను మోయలేను అంది. ఆ మాటకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా బరువులే మొయ్యాలి. అందుకు తప్ప నువ్వు ఎందుకు పనికిరావని శపించాడు. ఎలాగోలా తక్కిన పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఆ సమయంలోనే వినాయకునికి ఒక పందికొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పందికొక్కుతో, కొక్కు, నువ్వు ఓ పని చెయ్యు. అంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు. నువ్వు భూగర్భంలోనే డబ్బులన్నింటినీ కూడా పట్టుకురా. నా పెళ్ళికి ఖర్చు పెట్టాలి అని చెప్పాడు. పందికొక్కు అప్పటి నుంచి తవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు. వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఓ ఎలుక కనబడింది. దాని దగ్గరికి వెళ్ళి, నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు. వినాయకుడు అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు ఎక్కాడు. వినాయకుడు ఏమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. వినాయకుడు దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది. అయితే ముక్కోటి దేవతలను పెళ్లికి పిలవాలి కదా. ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూడం వస్తుంది. మూడం వస్తే అంతకుముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు. మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి. అంటే ఈ మళ్ళీ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది. అందుకే వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అంటారు. ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేలు వెతుక్కుంటూనే ఉన్నాయి, పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి. కానీ వినాయకుడి వివాహం మాత్రం కాలేదు. అందుకు ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు మీ పనులు కావడం లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ సామెత అనేది పుట్టుకొని వచ్చింది. ఇక విషయంలోనికి వెళ్తే, ముందు మీరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, అప్పుల బాధలతో, రకరకాల సమస్యలతో సతమతమవుతుంటారు. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే అష్టమి పౌర్ణమి రోజు ఒక పరిహారాన్ని చేయండి చాలు, ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. అష్టమి రోజు లేదా పౌర్ణమి రోజు లేవగానే ఒక చిన్న క్లాత్ని తీసుకోండి. ఎర్ర రంగులో ఉండే చిన్న క్లాత్ మొక్కను తీసుకొని ఒక పచ్చి నిమ్మకాయను పెట్టండి. తర్వాత ఈ క్లాత్లోనే కొన్ని నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు చెడును తొలగించే శక్తి అనేది ఉంటుంది. మన జీవితాన్ని మార్చే అద్భుతమైన శక్తులు అనేవి ఈ ఆవాలకు ఉన్నాయి. ఈ ఆవాలతో పాటుగా చిటికెడు కుంకుమను కూడా క్లాత్లో వేయండి. ఆ తర్వాత ఈ క్లాత్ను మీ చేతితో మూటలాగా కట్టండి. ఈ మూట నువ్వు చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అలా తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, మా సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని మనసులో మీరు సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి కనిపించకుండా ఉండే చోట పెట్టండి. ఉదయం పూట ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేయాలి. ఇలా పెట్టి నా మూటని ఆ రోజంతా అలా వదిలేయండి. మళ్ళీ ఈరోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఈ మూటను తీయండి. దూరంగా మీ ఇంటికి దూరంగా తీసుకొని వెళ్ళి ఆ మూటని ఎవరు తిరగని చోట విసిరేయండి. మీరు ఎంత దూరం విసరగలిగితే అంత దూరం విసిరేయండి. మీ బలంను ఉపయోగించి విసరండి. ఇలా విసిరిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి.
పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే 24 గంటల్లో ఖచ్చితంగా మీకున్న కష్టాలు పోతాయి. కోట్ల కట్టల ప్రవాహం వస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసి 24 గంటల్లో శుభాలను పొంది ఆనందంగా జీవించండి. బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడవచ్చు. నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరికైనా సరే వ్యాపారంలో బాగా నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి. ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలం ఎంట్రన్స్ దగ్గర పెట్టండి. ఉదయం ఇలా చేయాలి. చీకటి పడిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఎవరు తొక్కని చోట పడేయండి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు అనేవి వస్తాయి. అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి. ఇలా ఉంచడం వలన వ్యాపారపరమైన నష్టాల నుండి సులభంగా మీరు బయటపడవచ్చు. అలాగే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను చిన్నపిల్లలు వినాలంటే బుధవారం రోజు సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి. ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళ మాటను గౌరవం పెరుగుతుంది. ఇంట్లో చెప్పిన మాట కూడా వింటారు. అంతేకాకుండా వ్యాపారాల నష్టాల నుండి బయటపడడానికి బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని మీరు చేయవచ్చు. మరి ఏం చేయాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాప్లో గోడలు ఉంటాయి కదా, ఆ 4 గోడలకు నిమ్మకాయను తాకించండి. 4 గోడలకు నిమ్మకాయను తాకించి ఆ తర్వాత నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి అంటే ఆ కట్ చేసిన ఆ 4 నిమ్మకాయ ముక్కలను 4 గోడల దగ్గర ఉంచండి. ఇలా ఉంచితే సమస్త దోషాలు తొలగిపోయి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే వ్యాపారం మూసేసిన సమయంలో అంటే సాయంత్రం ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పాడేయండి. మంచి లాభాలను చూస్తారు. అలాగే ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పచ్చడి నిమ్మకాయను తీసుకొని దానికి బొటనవేలు పసుపు రాసి అంటే పసుపును బొట్టులాగా పెట్టి నిమ్మకాయను పూజా గదిలో ఉంచి ధూపదీప నైవేద్యాలతో దీపాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి. ఏమీ లేదు, బొటనవేలు పసుపులో ఉంచి అంటే ఆ బొటనవేలును పసుపులో ముంచి ఆ బొటనవేల నిమ్మకాయను తాకించి పసుపు బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను పూజా మందిరంలో ఇష్టదైవం ముందు ఉంచి ధూపదీప నైవేద్యాలతో సమర్పించండి. ఆ తర్వాత దానిని హాల్లో అందరికీ కనిపించే విధంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి. ఉదయం పూట మాత్రమే చేయాలి. కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి మీకున్న సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.